ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం 8:50 నుండి 9:05 గంటల నడుమ మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. महाप्रभु तिरुपति आज मंदिर ये प्रतिष्ठा है। स्वामीजी आसते आज आज बड़ आनंदर दिवस कारण आमर ओडिशा भी अनेक लोक सब तिरुपति दर्शन करने सब जाऊँ सब राजभवन अनेक समय सब चिठी नहीं जाऊँगी सुविधा दर्शन करें। प्रभु तिरुपति एक मंदिर ये तैयारी आनंदर कथा आपने दर्शन करेंगे। प्रभु श्री जगन्नाथ तो अच्छा विश्वकर्ता ये विश्वर अन्यतम कर्ता ये स्थापना है आज एवं ये बड़ आनंदर दिन एवं समस्ते जे जापर तिरुपति अंतत ये ठाकुर को दर्शन करें ये भली एक सुजोग मिल। पूरी श्रीमंदिर प्रकल्प पर मुझे कहीपरि कहीं ना गवर्नर हिसाब से संपर्क कहीपरि किंतु मो मतामत कौन आपण मैंने समस्ते जानते कारण जो कहूली आप जानते तेणु तापर मतामत देवी। ओम नमो वेंकटेशाय। मे 26వ తారీఖు భువనేశ్వర్ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న భువనేశ్వర్ నగరంలో పవిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మహాసంప్రోక్షణ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించటం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా గొప్ప కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో చేయాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించే దాంట్లో భాగంగా ఈరోజు భువనేశ్వర్లో ఆలయం నిర్మించడమే కాక ఈరోజు ప్రాణప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమంతో సర్వదర్శనానికి భక్తులకు అనుమతి కూడా ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా కన్యాకుమారిలో ఆలయం నిర్మించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లో ఆలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా కురుక్షేత్రంలో ఆలయం నిర్మించడం జరిగింది. ఢిల్లీలో ఆలయం నిర్మించడం జరిగింది. చెన్నైలో కూడా ఆలయం నిర్మించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో కూడా ఆలయం నిర్మించడానికి సంకల్పించిన ఫౌండేషన్ స్టోన్ వేసి నిర్మాణం జరుగుతూ ఉంది. బొంబాయి నగరం నడిబొడ్డులో కూడా